ఈ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాంశాన్ని కనుక చూసినట్టుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు ఇవన్నీ కలిసి మనకు వృశ్చిక రాశిగా పరిగణింపబడతాయి. ఇకపోతే ఈ అక్షరాలు కనుక చూసుకున్నట్టుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళుగా పరిగణింపబడతారు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారి లక్షణాలను చూసుకున్నట్టుంటే చిన్నతనమునందు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురి కాబడిన వారై ఉంటారు. ఇక వీళ్లకు మనసులో ఉంచుకునేటువంటి ఒక రహస్యాలను మాత్రం బయటికి ఎన్నడూ కూడా చెప్పరు. మాటలు వాడిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. మనస్సు మాత్రం చాలా నవనీతంలాగా మెత్తగా ఉంటుంది, సున్నితమైంది. వీరు స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా వెనుకాడరు. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి యొక్క కష్టాలను ఓర్పుతో సహిస్తారు. కాకపోతే నిర్మోహమాటంగా ఎదుటివారి యొక్క మనస్సుని విధానాన్ని తీవ్రంగా విమర్శించడం, కక్ష సాధించడం అనేటువంటిది వీరిలో ఉంటుంది. ఇక పరోపకారం చేయడం కూడా ఎక్కువగానే ఉంటుంది. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా ఉంటుంది. అధికమైనటువంటి సహనాన్ని, ఓర్పును కూడా కలిగి ఉంటారు. డబ్బును మాత్రం అధికంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అభిప్రాయ భేదములు వచ్చినా వీరు సరిదిద్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టివారు ఈ వృశ్చిక రాశివారు. ఇకపోతే ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్టుంటే 2 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇకపోతే రాజపూజ్య అవమానాల్లో కనుక చూస్తే పూజ్యత 5 వాళ్ళు, 2 వాళ్ళు అవమానం ఉంది. ఇకపోతే ఈ రాశి వారికి గురువు 8వ ఇంటిలో ఉన్నాడు ఈ సంవత్సరం. శని పంచమ సంచారం చేత దీని ఫలితాంశం కనుక చూసుకున్నట్టుంటే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకుంటూ ఇంటి యందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత ఆ విధంగా చేయడం ద్వారా అధికమైనటువంటి ఖర్చు కావడం, బంధుమిత్ర సమాగమము, వ్యాపారమందు అభివృద్ధి అనేటువంటిది లేకుండడము, విద్య యందు ఆటంకాలు ఏర్పడతాయి. ఆశించినటువంటి ర్యాంకులు విద్యార్థులు సాధించలేకపోతారు అని రాసుకుని ఉద్యోగ నష్టము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడము, అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు మీరు మాత్రం. కాకపోతే చేయు పనుల యందు మీకు తీరిక ఉండదు. ఆశించినటువంటి యొక్క పదవులు దక్కకపోవచ్చును. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. స్థోమతకు మించినటువంటి యొక్క హామీలను మీరు ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీల్లో ఇరుక్కుపోవద్దు. ఆ విధమైనటువంటి స్థితిలో పరిచయం లేనటువంటి వ్యక్తులను మీరు నమ్మరాదు. ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమాలు ఆలస్యముగా నెరవేరడం ఖాయమే కానీ ఆలస్యంగా నెరవేరుతాయి. ఇక ప్రయాణమునందు మీకు అనుకూలం లేకపోవడము, ఇక రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వివాదంగా ఏర్పడడం జరుగుతుంది. మీ యొక్క సమాజంలో గౌరవము దెబ్బతింటుంది. ఇక పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి ప్రారంభమవుతుంది. చివాట్లు కూడా కలుగుతాయి. ప్రయోజనము లేనటువంటి ఉద్యోగము, పనులు చేయుట, ప్రయాణములు, నష్టములు, మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మీరు ప్రయోజనము లేనటువంటి ఉద్యోగస్తులు అయి ఉండి ఆ పని చేయడం ద్వారా మీకు లాభం అనేటువంటిది తక్కువగా ఉంటుంది అని. ఇకపోతే రైతులకు పంట ఆదాయము ఆలస్యమవుతుంది. న్యాయవృత్తి కలిగినటువంటి వారికి ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. సెంటిమెంట్ వస్తువులు అమ్మడం జరుగుతుంది. ఇకపోతే ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం కూడా మీకు జరుగుతుంది. ఇక చిల్లర తగాదాలు ఎక్కువ అవుతాయి. మానసిక చింతన బాగా ఉంటుంది. రాజకీయమందు ఒడిదుడుకులు, స్థాన చలనములు, మితిమీరినటువంటి యొక్క ఆత్మవిశ్వాసం వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇక మీరు చేసేటువంటి యొక్క వృత్తుల యందు చిన్న చిన్న ఆటంకములు, అకారణమైనటువంటి కలహములు, ఏదో మంచి చేయబోతే చెడు జరగడం అనేటువంటిది ఉంటుంది. ఇంటి యందు కలహములు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి తెలియక చేసినటువంటి పనుల ద్వారా మీరు అపనిందలు పడటం జరుగుతుంది. మీరు నమ్మిన వాళ్ళు మీకు దూరం అవుతారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తులు ఏర్పరచుకుంటా,
ఇంటి విషయాలపై శ్రద్ధ చూపించుట, ఏ విషయమైనా ఆసక్తి లేకుండుట, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఇక మీరు మీ మాట ధోరణిని నియంత్రించుకోవాలి. ఇష్టం వచ్చినటువంటి విధానంలో మాట్లాడకూడదు. ఇక మీరు చేసే పనుల యందు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఫలితం మిశ్రమంగా కనబడుతుంది. అయినా మీరు వెనుక అంజ వేయొద్దు. కొన్ని పనుల్లో మొండిగా మీరు నిలబడి నెరవేర్చుకుంటారు. ఇతర విషయాల్లో మీరు అసలే జోక్యం చేసుకోవద్దు. కొన్ని సమయాల్లో మిత్రుల సహకారం లభిస్తూ ఉంటుంది. మీకు మనోధైర్యంతో మీరు ఈ సంవత్సరం పనులను ప్రారంభించాలి. అవి సంతృప్తినిస్తాయి. మీరు ఎక్కువగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం కాబట్టి సుందరకాండ పారాయణం, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మీకు శుభాలను అందజేస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి సుందరకాండ పారాయణాన్ని, హనుమత్ ప్రదక్షిణాలను చేయండి, శుభ ఫలితాలు అందుతాయి. ఈ రకంగా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాంశం.